ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయంలో అనేక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. గుడి ఆవరణలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. వీటిలో ఓ స్తంభం వేలాడుతున్నట్లు ఉంటుంది. అంత బరువైన రాతి స్తంభం కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరో రాయిపై ఉండే పాదముద్ర ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఈ పాదం సీతాదేవిదని చెబుతారు. ఇక్కడ ఒకే రాతితో చెక్కిన భారీ నంది విగ్రహం కూడా ఉంది. పానకాల నరసింహ స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని జిల్లా మంగళగిరిలో ఉన్న ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చేవారు బెల్లం పానకాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. శంఖం ద్వారా భక్తులు పానకాన్ని దేవుడికి సమర్పిస్తారు. పానకం పోస్తున్నప్పుడు తాగుతున్న శబ్దాలు వినిపిస్తాయి. కొంతసేపటికి శబ్దం ఆగిపోతుంది. అప్పుడు బయటకు వచ్చిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇంత బెల్లం పానకం పోస్తున్నా అక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు. రామేశ్వరం ఆలయం, తమిళనాడులో ఉన్న రామేశ్వరం టెంపుల్, దేశంలోని అతిపెద్ద పురాతన ఆలయాల్లో ఒకటి. ఆలయ సముదాయంలో అనేక బావులు ఉన్నాయి. బావులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పటికీ ప్రతి బావిలోని నీటి ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. ఇది ఎవరూ వివరించలేని రహస్యం. ఈ బావుల నీటికి వైద్య గుణాలు ఉన్నాయని, ఈ నీరు అన్ని రోగాలను నయం చేస్తుందని భక్తుల నమ్మకం. ఆ నీటితో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా ప్రజలు నమ్ముతారు. పూరీ జగన్నాథ దేవాలయం, ఈ ఆలయం వార్షిక రథయాత్ర ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గుడిపై ఎగరేసే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. రోజులో ఏ సమయంలోనైనా, ఏ కోణంలో చూసినా ఆలయం నీడ కనిపించదు. అదే విధంగా ఈ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆలయం లోపల అడుగుపెట్టినప్పుడు సముద్రపు హోరు వినిపించదు. తిరిగి వెళ్లే సమయంలో వినిపిస్తుంది. మరో ఆశ్చర్యకరమైన విషయానికి ఏంటంటే, గుడిలోని వంటగదిలో ప్రసాదాలు తయారు చేస్తారు. 7 కుండలపై వీటిని వండుతారు. అన్నింటికంటే టాప్లో ఉండే 7వ కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది. దాన్ని దేవుడికి నివేదిస్తారు. ఈ రహస్యం ఎవ్వరికీ అంతుబట్టని విషయము. నంజుండేశ్వర దేవాలయం, మైసూరు సమీపంలోని నంజన్గూడ్లో కపిలా నది ఒడ్డున నంజుండేశ్వర ఆలయం ఉంది. గుడిలోని ఓ ప్రాంతంలో పైకప్పును చూస్తే గర్భగుడి పైన బిల్వపత్ర వృక్షం కనిపిస్తుంది. అయితే భూమిలో ఎక్కడ చూసినా చెట్టు వేర్లు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే ఒక స్తంభంపై గౌరీమాత ముఖం కనిపిస్తుంది. కాలక్రమేణా ఆ ముఖం లక్షణాలు మెరుగవుతున్నాయని, మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. దుర్గాదేవి కొలువైన ఈ టెంపుల్ను జ్వాలాముఖి మందిర్ అని పిలుస్తారు. గుడి మధ్యలో ఉన్న జ్వాలను ఆలయ ప్రధాన దేవతగా పరిగణిస్తారు. జ్వాల నిరంతరం మండుతూనే ఉంటుంది. ఆ జ్వాలనే దేవత అని నమ్ముతారు. మరో ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే, ఎలాంటి ఆధారం లేకుండానే ఈ కాంతి నీలిరంగులో మండుతూనే ఉంటుంది. శివగంగ దేవాలయం, బెంగుళూరు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఎక్కడానికి సులువుగా ఉండే ఒక చిన్న కొండపై ఒక గుహలో ఉంది. ఈ కొండ ఒక శివలింగంలా కనిపిస్తుంది. దీనివల్ల ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఈ టెంపుల్లో దేవుడికి నెయ్యి సమర్పించినప్పుడు పూజారి దానిని శివలింగంపై పోస్తాడు. అది వెన్నగా మారుతుంది. సాధారణంగా వెన్నను వేడి చేయడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. కాని ఇక్కడ వింతగా జరుగుతుంది. కర్ణాటకలోని హంపీలోని విరూపాక్ష దేవాలయం ఒక ప్రత్యేకతతో కూడిన అద్భుతమైన భవనం. ఆలయం లోపల ఓ ప్రాంతంలో నిల్చుని చూస్తే ప్రధాన ద్వారం గోపురం తలక్రిందులుగా కనిపిస్తుంది. ఈ నిర్మాణ ప్రతిభను చూసి ఆశ్చర్యపోక తప్పదు. హాసనాంబ ఆలయం కర్ణాటకలోని హాసన్లో ఉన్నది. ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం 10 రోజులు మాత్రమే తెరుస్తారు. ఈ గుడిని మూయడానికి ముందు వెలిగించిన నూనె దీపం మళ్లీ తలుపులు తెరిచే వరకు వెలుగుతూనే ఉండటమిక్కడి మిస్టరీ. అలాగే అమ్మవారికి సమర్పించిన పువ్వులు కూడా తాజాగా ఉంటాయి. శబరిమలకు అక్టోబరు నుంచి జనవరి చివరి వరకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తారు. పొంగల్ సందర్భంగా ఒక ప్రత్యేకత జరుగుతుంది. ఈ సమయంలో కొండ ప్రాంతంలో ఓ అద్భుతమైన వెలుగు కనిపిస్తుంది. మకర వెలుగు పేర్కొనే ఈ కాంతి ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. దీన్నే మన తెలుగువారు జ్యోతి దర్శనంగా చెబుతారు. అయ్యప్ప మాల తీసుకున్న భక్తులు ఈ జ్యోతి దర్శనంతో తరిస్తారు.